స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగబ్యాళ్ళు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు కూడా వేసుకొని అవి బ్రౌన్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా పండిన 3 మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉడికించిన రైస్ వేసేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసేసుకొని పైన కొత్తిమీర చల్లేసుకోవాలి. సూపర్ టమాటా రైస్ బాగా ఉన్నదమ్మా.